దేవుడు ఎవరికి ఏది ఇవ్వడమ్మా, దేవుడు ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అదే అదృష్టతనం. మీరు ఇల్లు దేవుడు కట్టిచ్చిస్తాడా? దేవుడు ఎవరు కదమ్మా, ఇల్లు మనమే కట్టుకుంటాము. ఆయన ఇచ్చిన మెటీరియల్ అన్నీ ఉపయోగించుకుని మనమే కట్టుకుంటాం. ఆ కట్టుకోవటం అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు తెలవకుండానే ఆదిశంకరాచార్యుల వారి తంత్రం మొత్తం దీంట్లో అని చెప్పాను. అవిద్యానాం అంతస్థిమిరమని. మీకు అసలు ఏమీ అక్కర్లా, మీకు తెలవని విషయాలు కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. రైట్. కొంతమంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో ఉంటాడు. వాడు ఆయన సంఖలో కాగితాలు పెట్టుకుని జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు చూడండి పలకరించగానే ఆ లాంబరేటా స్కూటరు, చిన్న స్కూటర్ మీద దిగి వచ్చి, అయ్యగారు ఇది 100 కోట్లు చేస్తుంది స్వామి, ఈ కాగితాలు ఎల్లుండి డీలింగ్ అయిపోద్ది, నాకు 10 కోట్లు కమిషన్ వస్తుంది. ఇదే మాట మీరు 10 సంవత్సరాలు చెప్పండి, 20 సంవత్సరాలు చెప్పండి, ఒకటే మాట చెప్తాడు. ఎందుకు నా విషయం అర్థం కాదు వాళ్ళకి. అదే అదే ఆ చీకటి, కాలసర్పదోషం అనేది ఒక చీకటి. దాని మూలాన ఈయన బాధపడటం కాదు, కుటుంబం కూడా బాధపడుతుంది కదా. ఆ పిల్లల చదువులు కానీ, ఇంట్లో బంగారాలు కొనటం కానీ, కొద్దిగా వాళ్ళందరిలో గొప్పగా చేయటం కానీ ఉంటుంది కదా. అంటే వాళ్ళు చెప్పే సమస్యని బట్టి మీకు వీళ్ళకి కాలసర్పదోషం ఉండే అవకాశం ఉంది. కాలసర్పదోషం అనేది జనరల్గా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఉంటుంది. జాతకంలో ఎంతో కొంత ఉంటుంది. మీరు చక్కగా గుళ్ళోంచి బయటకు వస్తారు, రాగానే ఎదురుగుండా ఎవరన్నా వచ్చి మీ కారుకి అడ్డంగా ఎవరన్నా రావటమో ఏదో ఒకటి, అది పెద్ద విషయం కాదు, చిన్నదే. ఏదో ఒక చిన్న విషయం తప్పు చేస్తే కూడా మీ నోటితోటి గబుకుని ఏదైనా మాట అన్నారనుకోండి, మీరు గుళ్ళోంచి బయటకు వచ్చేప్పుడు మీ నోరు పవర్ చాలా ఉంటుంది. మీకు తెలియకుండానే వాళ్ళ కాలసర్పదోషం స్టార్ట్ అవుతుంది. ఒక మనిషికి చిన్న మేకు కాల్లో గుచ్చుకున్న తర్వాత ఏముండదు. కాలసర్పదోషం మొదలయ్యేటప్పుడు అలాగే ఉంటుంది. తర్వాత అది సెప్టిక్ అయ్యి కాలు తీయచ్చు, మనిషి కూడా పోవచ్చు. సేమ్ అంతే, అది పెరిగిపోతూ ఉంటుంది. రోడ్డు మీద ఒకళ్ళు ఎర్రనీళ్ళు వారబోసారు, మీరు ఆ రోడ్డు మీద వెళ్తున్నారు, ఆ టైంలో మీకు కేతు సరిగ్గా లేదు, మీరు 6 నెలల తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే కూడా కేతు మిమ్మల్ని పట్టుకుంటుంది. పెట్టుకోవడం ఏంటి, కాలసర్పదోషం స్టార్ట్. జనరల్గా ఇప్పుడు కార్లో ఉన్నా కూడా, బండి మీద ఉన్నా కూడా, ఎట్లా అయినా సరే మీరు దాటితే చాలా ఆ టయానికి అది అంటుకుంటుంది. ఇప్పుడు మీరు అదేదో మూసినది పక్క నుంచి వెళ్తున్నారు అనుకోండి, మీరు కారులో ఉంటారు, ఏసీ కార్లో, వాసన ఆగుద్దా? మూసినది అనేది చిన్నది, కాలసర్పదోషం అనేది చాలా పెద్దది, మీకు తెలియకుండానే అది అవుతూనే ఉంటుంది. ఈ మూసినది దాటిన తర్వాత పోతుంది, ఇది దాటిన తర్వాత ఇంకా బలమే అవుతుంది మనుషుల్ని. ఇది ఏళ్ళనే కాదు, పక్కన వాళ్ళని కూడా పట్టుకుంటుంది. మన దగ్గర అదృష్టం పెట్టుకున్న వాళ్ళమ్మ ఎన్నో విచిత్రాలు. ఒక ఆయన పేపర్లో పద్దాక ప్రకటన వస్తాయి, ఆయన వెంచర్లు వేస్తాడు, రాధాకృష్ణమూర్తి గారు వెంచరు. ఎవరైనా కూడా ఒక వెంచర్ వేసిన తర్వాత దాన్ని అమ్మాలంటే కనీసం 6 నెలలు, సంవత్సరం టైం తీసుకుంటారు. ఆయన 100 ఎకరాలు వెంచరేస్తే కూడా పొద్దున్నేస్తే సాయంత్రం కల్లా అయిపోవాల్సిందే. అయ్యో, వాళ్ళకి ఎలా పాసిబుల్ సార్? వాళ్ళకి మేస్త్రులు ఉంటారు కొంతమంది, ముందే చెప్పేస్తాడు. ముందే చెప్పి పొద్దున పూట పలానా శుక్రవారం అని చెప్తాడు, అందరినీ పిలుస్తాడు. పొద్దున్న వేట ఏదో చేస్తారు, అంటే మాంసాహార భోజనాలు ఏదో చెప్తాడు. అందరూ వచ్చి 2, 3, 4 మధ్యాహ్నం 2 వరకే, 11 మొదలేస్తే 2 వరకే బుకింగ్, 2 అయిపోతాయి. 2 నుంచి మళ్ళీ వాళ్ళలో బుక్ చేసుకున్న వాళ్ళు ఒకరికొకరు అమ్ముకుంటారు మళ్ళీ. ఓహో, ఇది నేను 10 కోట్లు తీసుకున్నా కదా, నీకు 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే నీకు ఇచ్చేస్తా, సరే ఇచ్చేసి, అట్లా జరుగుతుంటాయి ఇక. ఓ మై గాడ్. ఆయన యాక్చువల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు 6 అన్నదమ్ములు, ఊర్లో పొలం ఉంది, 30 ఎకరాల ల్యాండ్ ఉంది, కానీ ఊళ్ళో బాగా అప్పులు అయినాయి. ఆ ల్యాండ్ అమ్మి అప్పులు తీరుద్దామంటేనేమో వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏదో కేసేసారు దాని మీద, దాన్ని కొనేవాళ్ళు లేరు. ఇక ఊర్లో ఎట్లా ఉంటుందంటే మీకు తెలిసే ఉంటుంది, ఇక తెల్లారు లేసి వస్తే ఇంటి ఎదురుకుండా కూర్చుంటారు. వాళ్ళ బాధపడలేక వాళ్ళు ఒక టైంలో చనిపోదాం అనుకున్నారు. సరే, ఎవరో గుళ్ళో పంతులు గారు చెప్పడం వల్ల మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఇదే, అయ్యా నాకు ఆ భూములు అమ్మిపోయేటట్టు చేస్తే వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు కదా, మాకు కొద్దిగా భూములు అమ్మిపోయేటట్టు చెప్పండి అంటే, యాక్చువల్గా అమ్మకానికి ఒక తంత్రం ఉంటుంది, కానీ నేను వాళ్ళకి అది ఇవ్వాలి. నేనేం చెప్పానంటే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మీ జీవితంలో భూములు అమ్మాను, బంగారం అమ్మాను, అమ్ముకోవటం అనే మాట నా దగ్గర రావద్దు. రైట్, ఓన్లీ కొంటమే ఉండాలి. ప్రతి సంవత్సరం ఇంట్లో బంగారాలు కొనాలి, భూములు కొనాలి, వ్యాపార వ్యవహారాలు చేయాలి, పెంచుకోవాలి, ఇవన్నీ అంటే ఇవన్నీ జరిగాయి కాదండి. అసలు మాకు మైండే పని చేయట్లేదు, వచ్చి రోజు 100 మంది ఎదురుకుండా కూర్చుంటారు, వాడు 100 రూపాయలు కూడా వస్తాడు, 1,00,000 రూపాయలు కూడా వస్తాడు, ఇక చాలా ఇబ్బందిగా ఉందండి. అవదంటే దాంట్లో ఈ రాధాకృష్ణ మాత్రం ఆయన ఒప్పుకున్నాడు. ఆయన చదువుకున్నది 7వ తరగతి. ఏం చేద్దామంటే, భూములు అన్నీ ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ చేసుకోండి అని, అంటే జాతకం ప్రకారం ఉందో చెప్పాము. ఈ రోజున వన్ ఆఫ్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఆయనకి సొంతగా
రెడీ మిక్స్లు ఉంటాయి కదా, అవును, రెడీ మిక్స్లు ఉన్నాయి, సొంతగా కొండలు రెడీ మిక్స్లు తయారు చేస్తాడు. పెద్ద బిల్డర్లు పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఎవరైనా 3 సంవత్సరాలు పెట్టే బిల్డింగ్ ఆయన సంవత్సరంలోనే కట్టేస్తాడు. అదే పెద్ద పెద్ద వెంచర్లు చేస్తాడు. రైట్. ఇప్పుడు అదృష్టం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి గారు సైకిల్ మీద తిరిగేవారైనా కదా, అవును కదండి. ఇప్పుడు ఎలా ఉన్నారు? అవును. ఆయనకి ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేస్తే రెండోసారి ఫోన్ మోగదు, ఫస్ట్ సారి ఫోన్ మోగుతాడు, రావాలా గురువు గారు అంటాడు. అవునా? ఎంత శ్రద్ధ భక్తి ఉంటుందంటే ఆయన సంవత్సరానికి ద బెస్ట్ ఉండే డాక్టర్లు ఇంజనీర్లు 1,00,000 మందిని తయారు చేస్తాడు. ఒక అహంభావం కానీ ఒక గర్వం కానీ ఎవరికైనా ద్రోహం చేద్దామని కానీ ఉండనే ఉండదు. మీరు వెళ్ళి ఒక 10 నిమిషాలు ఎప్పుడైనా మాట్లాడండి, నేను చెప్తాను. మాట్లాడితే 10 నిమిషాల్లోనే పాజిటివ్ ఫీల్ అవుతారు. మీకు కూడా 10 సలహాలు చెప్తారు. అమ్మా నువ్వు కూడా పెట్టుకోమ్మా, అంతేనా, నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టుకోమ్మా, సో నైస్, అట్లా ద బెస్ట్ ఏముందో చెప్తారు. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోయే వరకు కూడా మా తాతగారికి బట్టలు పెట్టాక కానీ ఉగాది పండుగ చేసుకునేవాడు కదా. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు సుమారుగా ఒక 3,000 మంది రాజకీయ నాయకుల పైన ఇప్పుడు రెగ్యులర్ టచ్లో ఉంటారమ్మా. ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా ఇంట్లోంచి డబ్బులు ఒక్క పైసా కూడా బయటికి తీసుకెళ్ళరు. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువగా తిరుపతి తర్వాత రాఘవేంద్ర స్వామిని కదా మనం ఎక్కువ కొలిసేది. రాఘవేంద్ర స్వామికి అక్కడ ఆయన పేరు ఉంది అక్కడ ఎమ్మెల్యే. ఆ ఏరియాలో యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఈయన వచ్చి మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా నిగరాలి పార్టీలో. మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో మళ్ళీ ఓడిపోవటాలని ఉండవు. ఒకవేళ ఓడిపోతే కూడా ద బెస్ట్, రైట్, నెక్స్ట్ టైం ద బెస్ట్ అవుతారు. బెస్ట్ అయితే సరిపోదు. నేను ఎవరైనా సరే రాజకీయ నాయకులకి ఫస్ట్ చాలామంది తెలియక ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న డబ్బులు, భార్య పిల్లల డబ్బులు, అత్తగారి ఇచ్చిన డబ్బులు అన్నీ తీసుకెళ్ళి ఖర్చు పెట్టి రాజకీయాల్లో ఇబ్బంది పెడతారు. రాజకీయాలు అనేది మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఫస్ట్, పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ 5, పాలి అంటే 5, ఫస్ట్ రాజకీయ నాయకుడికి స్వార్థం ఉండాలి, నేను అనుకోవాలి. తర్వాత నా కుటుంబం అంటే మీరు రోడ్డు మీద తిరిగి మీ మిస్సెస్కి బంగారం లేకుండా, కారులు లేకుండా, మేడలు లేకుండా, దేవుడిచ్చిన వరం మీకు మీ మిస్సెస్ని, ఆవిడకి మీ భార్య పిల్లల్ని సుఖపెట్టకుండా మీరు ఎక్కడెక్కడ తిరగకూడదు, వాళ్ళ ముందు చూసుకోవాలి. తర్వాత మీ మిత్రులు, మీ గ్రామాన్నే మీరు బాగు చేసుకోలేకపోతే దేశాన్ని ఏం బాగు చేస్తారు? కరెక్ట్. తర్వాత ఇక రాష్ట్ర రాజకీయాలు, తర్వాత దేశము. ప్రజోపకారం అనేది 5వ దాంట్లో వస్తుంది. మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ అలా ఉంటారు. ఒక్కళ్ళు కూడా ₹1 ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళి ఉంటారు. కానీ ఎప్పుడు పార్టీ ఏదున్నప్పటికీ వీళ్ళు పదవిలోనే ఉంటారు, ఎప్పుడు అందరితో దండం పెట్టించుకుంటూ ఉంటారు. రోసీ గారు తెలుసు కదా, ఐడియా ఉందండి. ఎప్పుడైనా ఆయన దేన్న ఇబ్బంది కానీ టెన్షన్ కానీ అట్లానే ఉంటుందా? కూల్గా ఉంటాడు ఆయన, ఎప్పుడు పదవిలోనే ఉంటాడు. అవును, ఎప్పుడు. జలగం వెంగళరావు గారు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు యాక్చువల్గా నేను మధుబ దండావతి దగ్గర సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్నా. ఆయన దగ్గర ఉన్నప్పుడు జలగం వెంగళరావు గారు మనుషులు పంపించి తీసుకెళ్ళిపోయాడు. ఏంటంటే మీ తాతగారి ద్వారా మేము ఎంత ఉపయోగం పొందాం, ఎంత గొప్పవాళ్ళు అయ్యాం. యాక్చువల్గా మా తాతగారికి ఆయన ఒక టైంలో 1,100 ఎకరాలు అంటే 1,200 ఎకరాల భూమి గవర్నమెంట్ ద్వారా మా తాతగారికి ఇచ్చేసాడు. ఓకే. ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడులాగా కాదు, భూమి ఉంటే 3 పైసలు ట్యాక్స్ కట్టాలి. 3 పైసలు ట్యాక్స్ కట్టాలి. ఆ 3 పైసలు అంటేనే ఎక్కువ ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మా తాతగారు సుబ్బయ్య గారి తోట అంటారు. ఇప్పుడు కూడా ఆ రోజుల్లో ఆయన ఏం చేశాడంటే సరే పేదవాళ్ళందరికీ పంచిపెట్టాడు. ఈయనేం చేసేది లేదు, పెట్టేది లేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఆయన ఎప్పుడు ఉంటే అప్పుడు జలగం వెంకటరావు గారు తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. తెలుసా వెంకటరావు గారు? బ్రహ్మాండంగా ఉంటాడు, మాట, స్వచ్ఛత. ఫోటోలో చూడమే, ఆయన ఎప్పటికీ అంత ఊహ లేదు యాక్చువల్లీ. అంత పద్ధతి చాలా. పివిఆర్కే ప్రసాద్ గారు అయితే ఢిల్లీ ఎప్పుడొచ్చినా నా దగ్గరే ఉండేవాడు. ఆయనకి క్వార్టర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను ఆర్థిక శాఖ మంత్రి తాలూకా కాబట్టి ఆయన నాతో తిరిగితే ఆర్థిక శాఖ తాలూకా అనుకుని ఆయన ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్లో ఆయనకి ఎమ్మటే అప్రూవల్ ఇచ్చేవాళ్ళు. విశాఖపట్నం మన పోర్టుకి ఎన్ని సొమ్ములు తీసుకొచ్చాడు అక్కడి నుంచి నాకు తెలిసేది కాదు. కానీ ఏదైనా కాగితం మీద సంతకం పెట్టమంటే నేను చెప్పగానే మధుదండ సంతకం పెట్టేవాడు, ఆయన తీసుకెళ్ళేవాడు, చేయించుకునేవాడు. అంటే ఆయనకి అన్ని పనులు చేయాలి అని ఆయనకి ఎప్పుడు వేరే ఆలోచన ఉండేది కాదు. తర్వాత ధీరేంద్ర బ్రహ్మచారి గారు ఏదైనా సరే కొద్దిగా నాది ఐశ్వర్యానికి సంబంధించింది. నేను యాక్చువల్గా అక్షయ తృతీయ రోజున పుట్టాను. నా చేయిని అక్షయ సిద్ధి దానికి ఉపాసన పూజ చేసి పొందాను. అందుకని మన చేతితో ఎవరికైనా రూపాయి ఇచ్చినా, మన దగ్గర ఏదైనా అదృష్టరత్నం తీసుకున్నా, మన వెనకాల ఉన్నా, మన ఫోటో పెట్టుకున్నా, మనకు దండం పెట్టినా వాడికి ఆ రోజు నుంచి మంచి స్టార్ట్ అవ్వాల్సిందే. మళ్ళీ ఇంకో ఆప్షన్ లేదు. ధీరేంద్ర బ్రహ్మచారి గారు ఏదన్నా ధీరేంద్ర బ్రహ్మచారి ఐడియా ఉందా మీకు?
ధీరేంద్ర బ్రహ్మచారి ఇందిరాగాంధీ గారి గురువు గారు. ఓయమ్మా, ఓహో, ఇందిరా. ఢిల్లీలో ఉంటారు కానీ అక్కడ ఆ ఏరియాలో తాంత్రిక విధానాలు ఎవరు చేయాలన్నా కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాదాపు 200 గదులు ఉంటాయి. అన్ని గదుల్లో తాంత్రికులు ఉంటారు. ఓ మై గాడ్. ఆయన ఎవరికాళ్ళకి కేటాయిస్తాడు, వీళ్ళకి పని చేసి వీళ్ళకి పని చేసి పెట్టి వీళ్ళకి పని చేసి, ఎవరికైనా 3 days టైమే. 3 daysలో వచ్చిన వాళ్ళ పని అయిపోవాలి. రైట్. ఈలోగా ఎవరైనా సరే తాంత్రికులు మంత్రికులు ముందు డబ్బు తీసుకుంటారు, ఆయన తీసుకోరు. నీకు పని అయిన తర్వాత 3వ రోజు కల్లా మళ్ళీ ఆయన అడుగుతాడు, నీ పని అయిపోయిందా, ఓకే. కానీ మీ ఇన్నేళ్ల జర్నీలో ఎవరైనా ఎక్కడైనా ఫెయిల్ అయిన సందర్భం ఉందా సార్? ఈ జర్నీలో ఇప్పుడు ఒక్క సందర్భంలో కూడా ఫెయిల్ అనేది లేదు. ఫెయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మనిషి యొక్క అంతర్గతంగా చెడ్డ, మీకు ఇందాక చెప్పాను చింతామణి అని. అవును, అవును. ఎప్పుడు కూడా మనిషి సత్సంగ్, మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి, చెడ్డ వాళ్ళ మధ్యలో ఉండకూడదు. మీరు చెడు అనుకుంటే ఆ అదృష్టరత్నానికి సంబంధించిన అధిదేవత అనుకుంటుంది, ఓహో వీడికి చెడు అంటే ఇష్టమా, చెడు కావాలా అనుకుని, అది కూడా ఎవరికి ఉంటారో 1 కోటి మందిలో ఒకళ్ళు. కరెక్ట్. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ సరి చేస్తాం, ఎట్లా చేయాలి తంత్ర విధానాలు ఇచ్చి. ఒక్కళ్ళు కూడా వీళ్ళు బాగుపడలేదనే సందర్భం ఉండదు. జనరల్గా అదృష్టరత్నాలు అనుకంటే మీరు నవరత్నాలు అనుకుంటారు. మీ నవరత్నాల యొక్క పాజిటివ్ శక్తి ఎంత అని చెప్పాను, 3% నుంచి 8% వరకే. చూడండి, చాలా మీ ఊళ్ళో ఉన్న వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, మీ ఎమ్మెల్యే గారు కావచ్చు, మీ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మీ ఊళ్ళో వ్యాపారస్తులు పెద్దోళ్ళు అందరి చేతులకి ఏదో ఒక రత్నం ఉంటుంది. అవును. వాళ్ళంతా కూడా ఒక లెవెల్ వరకు. మీ ఊళ్ళో ఒక వ్యాపారి కామటాయన అంటారు కదా, అందరికీ తలలో 4 లాగా ఉంటాడు, అందరికీ సలహాలు ఇస్తాడు, ద బెస్ట్ పొజిషన్లో ఉంటారు, ఇంట్లో డబ్బులు ఉంటాయి, పొద్దు నుంచి రాత్రి దాకా వ్యాపారం చేస్తాడు. కానీ ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా ఒక 100 కిలోలు బంగారం చూడ్డు, 10 అంతస్తుల మేడ చూడ్డు, ఒక గొప్ప స్థితికి వెళ్ళడు, ఎప్పుడూ ఒక లెవెల్. కానీ అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి, ఆ సేటి గారి కొడుకు వచ్చి నా దగ్గర పెట్టుకుంటే చాలు, ఈ మొత్తాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాడు. ఎంతకాలం ఈ రింగు పనిచేసే అవకాశం ఉంటుంది ఒకసారి పెట్టుకున్న తర్వాత? అదృష్టరత్నానికి దీనికి ఎంత పవర్ అని ఇన్ని రోజులైనా ఉండదమ్మా. అవునండి. ఇంతకు సూర్యుడు ఎట్లా పవర్ఫుల్ అన్నామో, సూర్యుడి కంటే 1 కోటి రెట్లు ఎక్కువ పవర్. సూర్యుడు ఎంతకాలం పనిచేస్తాడని ఎట్లా అని చెప్పలేము. సూర్యుడి అదృష్టరత్నం కూడా అంతే. అదృష్టరత్నం యొక్క పవర్ దానికి ఇంత అని కాదు. జనరల్గా ఒక నదిలో నీళ్ళు ఉన్నాయి అనుకోమ్మా, నదిలో నీళ్ళు మీరు తెచ్చుకున్నప్పుడు గ్లాస్ నీళ్ళు తాగుతారు, బిందె నీళ్ళు తాగుతారు, మీ ఇంటికి తెచ్చుకుంటారు, ట్యాంక్ తెచ్చుకోవచ్చు, లేకపోతే మీ పొలానికి పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఊరికి ఇవ్వచ్చు. మీరు ఎంత వాడినా కూడా నదిలో నీళ్ళు అంగుళం కూడా తగ్గవు.